వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 22, 2026 నాటి ఈ ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాలను తెలుసుకుందాం. జాతీయ అంశాలు మరియు పాలన. 1. భారతదేశపు సమృద్ధి గ్రామ ఇనీషియేటివ్ ఏ విభాగంలో WSIS ప్రైజ్ 2026 కోసం నామినేట్ చేయబడింది? ఏ. డిజిటల్ ఎడ్యుకేషన్, బి. ఎనేబులింగ్ ఎన్వైర్న్మెంట్, సి. క్లీన్ ఎనర్జీ, డి. అగ్రికల్చర్ ఇన్నోవేషన్. సమాధానం బి. వరల్డ్ సమ్మిట్ ఆన్ ఇన్ఫర్మేషన్ సొసైటీ WSIS ప్రైజ్ కోసం ఈ ఇనీషియేటివ్ నామినేట్ చేయబడింది. దీనిని కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి నిర్వహిస్తోంది. 2. ఇటీవల నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బేరీ విడుదల చేసిన దివ్య భారత్ ఆత్మాకి ఏ ఖిడికీ పుస్తకం దేనికి సంబంధించినది? ఏ. భారత ఆర్థిక వ్యవస్థ, బి. డిజిటల్ ఇండియా, సి. ట్రావెల్ గైడ్ పర్యాటకం, డి. అంతరిక్ష పరిశోధన. సమాధానం సి. ఇది భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలోని పర్యాటక స్థలాల గురించి సమాచారాన్ని అందిస్తుంది. దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశం. సైన్స్, టెక్నాలజీ మరియు పర్యావరణం. 3. AI ఆధారిత శాటిలైట్ ఇమేజింగ్ సిస్టమ్ ప్రజ్ఞాను DRDO యొక్క ఏ ప్రయోగశాల అభివృద్ధి చేసింది? ఏ. డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ అప్లికేషన్ ల్యాబొరేటరీ, బి. సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్, సి. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, డి. సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ. సమాధానం బి. ప్రజ్ఞ అనేది స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడిన AI పవర్డ్ శాటిలైట్ ఇమేజింగ్ సిస్టమ్. దీనిని DRDO చైర్మన్ సమీర్ వి కామత్, హోం సెక్రటరీ గోవింద్ మోహన్కు అందజేశారు. 4. ముగ్గురు జట్లు ఒకేసారి వృత్తాకార పిచ్పై ఆడే ఒమేగా బాల్ అనే కొత్త ఫుట్బాల్ ఫార్మాట్ను ఏ IIT పరిచయం చేసింది? ఏ. IIT ఢిల్లీ, బి. IIT బాంబే, సి. IIT మద్రాస్, డి. IIT కాన్పూర్. సమాధానం సి. ఇది భారతదేశపు మొట్టమొదటి 3-టీమ్ ఫుట్బాల్ ఫార్మాట్. దీనిని ఆట వేగాన్ని మరియు వ్యూహాత్మక సామర్థ్యాన్ని పెంచడంలా రూపొందించబడింది. 5. మొక్కల కణాల ద్వారా ఔషధాలు మరియు ఆరోగ్య ఉత్పత్తులను తయారు చేయడానికి ప్లాంట్ సెల్ ఫర్మెంటేషన్ ఎక్సలెన్స్ సెంటర్ను ఎక్కడ ఏర్పాటు చేయబడుతోంది? ఏ. బెంగళూరు, బి. హైదరాబాద్, సి. చెన్నై, డి. పూణే. సమాధానం సి. హెర్బల్లైఫ్ ఇండియా మరియు IIT మద్రాస్ సంయుక్తంగా చెన్నైలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. దీని ద్వారా మొక్కలను పెంచకుండానే వాటి కణాల నుండి పోషకాలను తయారు చేయవచ్చు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన హై-స్పీడ్ అండర్వాటర్ టనల్ నిర్మిస్తున్న యాంగ్టీ నది ఏ దేశంలో ఉంది? ఏ. భారతదేశం, బి. జపాన్, సి. చైనా, డి. రష్యా. సమాధానం సి. యాంగ్టీ నదిలో హై-స్పీడ్ రైళ్ల కోసం అండర్వాటర్ టనల్ నిర్మాణం జరుగుతోంది. అంతర్జాతీయ అంశాలు. బల్గేరియా కొత్త ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? ఏ. రూమోవాల్డ్ వడాగ్ని, బి. పీటర్ మేగ్, సి. రుమెన్ రాదేవ్, డి. ఇస్మాయిల్ ఒమర్ గుల్లే. సమాధానం సి. బల్గేరియాలో జరిగిన ఎన్నికలలో రుమెన్ రాదేవ్ విజయం సాధించారు. బల్గేరియా ఇటీవల యూరోజోన్లో చేరిన 21వ దేశంగా నిలిచింది. 8. ఆఫ్రికా ఖండంలోని మలావీలో ఏ భారతీయ వీరుని విగ్రహాన్ని ఆవిష్కరించారు? ఏ. ఛత్రపతి శివాజీ, బి. మహారాణా ప్రతాప్, సి. మహారాజా రంజీత్ సింగ్, డి. సుభాష్ చంద్రబోస్. సమాధానం సి. ఆఫ్రికా దేశమైన మలావీలో మహారాజా రంజీత్ సింగ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 9. యాపిల్ కంపెనీ కొత్త CEOగా ఎవరు నియమితులయ్యారు? ఏ. టిమ్ కుక్, బి. జాన్ టర్నస్, సి. సుందర్ పిచాయ్, డి. ఎలోన్ మస్క్. సమాధానం బి. టిమ్ కుక్ పదవీ విరమణ తర్వాత జాన్ టర్నస్ యాపిల్ CEOగా బాధ్యతలు చేపట్టనున్నారు. అవార్డులు మరియు క్రీడలు. 10. 2026 గోల్డ్మెన్ ఎన్వైర్మెంటల్ ప్రైజ్ గ్రీన్ నోబెల్ యొక్క ప్రత్యేకత ఏమిటి? ఏ. ఒకేసారి 10 మందికి ఇవ్వబడింది, బి. దీని విజేతలందరూ మహిళలే, సి. కేవలం భారతీయులకు మాత్రమే లభించింది, డి. మొట్టమొదటిసారిగా ఒక సంస్థకు ఇవ్వబడింది. సమాధానం బి. 37 ఏళ్ల చరిత్రలో 6 భౌగోళిక ప్రాంతాల నుండి ఎంపికైన విజేతలందరూ మహిళలు కావడం ఇదే మొదటిసారి. 11. 2026 మాడ్రిడ్లో జరిగిన లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్లో స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఏ. రాఫెల్ నాదన్, బి. నోవాక్ జోకోవిచ్, సి.
కార్లోస్ ఆల్కరాజ్, డి. లియోనెల్ మెస్సీ. సమాధానం సి. టెన్నిస్ క్రీడాకారుడు కార్లోస్ ఆల్కరాజ్ పురుషుల విభాగంలో ఈ అవార్డును గెలుచుకోగా ఐతానా బోన్మతి స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్గా నిలిచారు. 12. భారతదేశపు 95వ చెస్ గ్రాండ్ మాస్టర్గా ఎవరు అవతరించారు? ఏ. మయూఖ్ చక్రవర్తి, బి. అరణ్యాక్ ఘోష్, సి. ఆరవ్ దెంగ్లా, డి. డి. గుకేష్. సమాధానం బి. పశ్చిమ బెంగాల్కు చెందిన 22 అరణ్యాక్ ఘోష్ భారతదేశపు 95వ గ్రాండ్ మాస్టర్ అయ్యారు. రాష్ట్రాల వార్తలు మరియు ప్రాజెక్టులు. ఇటీవల వార్తల్లో నిలిచిన కల్నల్ షేర్ జంగ్ నేషనల్ పార్క్, సింబల్బారా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. ఉత్తరాఖండ్, బి. హిమాచల్ ప్రదేశ్, సి. రాజస్థాన్, డి. మధ్యప్రదేశ్. సమాధానం బి. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు దీనికి సంబంధించిన ఎకో సెన్సిటివ్ జోన్ నోటిఫికేషన్ను రద్దు చేయడంతో ఇది వార్తల్లో నిలిచింది. 13. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ తర్వాత భారతదేశపు మొదటి ప్రైవేటు బంగారు గని జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ప్రారంభమవుతోంది? ఏ. కర్ణాటక, బి. తమిళనాడు, సి. ఆంధ్రప్రదేశ్, డి. తెలంగాణ. సమాధానం సి. ఇది ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉంది. ఇది దేశంలోనే ప్రైవేటు రంగంలో ప్రారంభమవుతున్న మొదటి బంగారు గని. 15. కేన్ బెత్వా నదీ అనుసంధాన ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చింతా ఆందోళన ఎక్కడ ప్రారంభమైంది? ఏ. ఉత్తరప్రదేశ్, బి. మధ్యప్రదేశ్, సి. రాజస్థాన్, డి. బీహార్. సమాధానం బి. మధ్యప్రదేశ్లోని ఛత్తర్పూర్ మరియు పన్నా జిల్లాలలో ఆదివాసీలు మరియు రైతులు పరిహారం కోసం ఈ ఆందోళన చేపట్టారు. 16. ఇటీవల జైపూర్ సమీపంలో ప్రారంభించిన రాజస్థాన్ మొదటి ఆయిల్ రిఫైనరీ ఏది? ఏ. జోధ్పూర్ రిఫైనరీ, బి. పచ్పద్రా రిఫైనరీ, సి. బార్మేర్ రిఫైనరీ, డి. జైపూర్ రిఫైనరీ. సమాధానం బి. దీనిని హెచ్పీసీఎల్ మరియు రాజస్థాన్ ప్రభుత్వం కలిసి ఉమ్మడిగా నిర్మిస్తున్నాయి. ముఖ్యమైన రోజులు మరియు ఇతరాలు. 17. భారతీయ సంకేత భాషలో సైన్ లాంగ్వేజ్లో విడుదల కానున్న మొదటి హిందీ సినిమా ఏది? ఏ. ఆఖరీ సవాల్, బి. రాజా హరిశ్చంద్ర, సి. కిసాన్ కన్యా, డి. మదర్ ఇండియా. సమాధానం ఏ. సంజయ్ దత్ నటించిన ఈ చిత్రం వినికిడి లోపం ఉన్నవారి కోసం భారతీయ సంకేత భాషలో కూడా విడుదల కానుంది. 18. ప్రతి సంవత్సరం వరల్డ్ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ డేను ఏ రోజున జరుపుకుంటారు? ఏ. ఏప్రిల్ 20, బి. ఏప్రిల్ 21, సి. ఏప్రిల్ 22, డి. ఏప్రిల్ 19. సమాధానం బి. సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహించడానికి ఐక్యరాజ్యసమితి ఏప్రిల్ 21న ఈ రోజును జరుపుతోంది. 19. జామున్ పండు యొక్క పుట్టుక మరియు అభివృద్ధి కేంద్రంగా ఏ దేశం అవతరించింది? ఏ. ఆస్ట్రేలియా, బి. చైనా, సి. భారతదేశం, డి. బ్రెజిల్. సమాధానం సి. తాజా పరిశోధనల ప్రకారం జామున్ పండు యొక్క మూలాలు భారతదేశంలోనే ఉన్నట్లు నిర్ధారించబడింది. ఏప్రిల్ 22, 2026 వన్-లైనర్స్ రివిజన్. ప్రజ్ఞ. భద్రతా సంస్థల కోసం డిఆర్డీఓ అభివృద్ధి చేసిన స్వదేశీ ఏఐ ఆధారిత శాటిలైట్ ఇమేజింగ్ సిస్టమ్ ప్రజ్ఞ. సమృద్ధి గ్రామ ఇనిషియేటివ్. అంతర్జాతీయ డబ్ల్యూఎస్ఐఎస్ ప్రైజ్ 2026 కోసం నామినేట్ చేయబడిన భారతీయ గ్రామీణాభివృద్ధి పథకం సమృద్ధి గ్రామ ఇనిషియేటివ్. పర్యాటక గైడ్. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బేరీ విడుదల చేసిన దేశీయ పర్యాటక సమాచార పుస్తకం దివ్య భారత్ ఆత్మకి ఏక్ ఖిడ్కీ. సంకేత భాషా సినిమా. సంజల్ దత్ నటించిన భారతీయ సంకేత భాషలో సైన్ లాంగ్వేజ్లో విడుదల కానున్న మొదటి హిందీ చిత్రం ఆఖరీ సవాల్. గ్రీన్ నోబెల్ 2026. 37 సంవత్సరాల చరిత్రలో మొదటిసారిగా విజేతలందరూ మహిళలే నిలిచిన ప్రతిష్ఠాత్మక అవార్డు గోల్డ్మ్యాన్ ఎన్వైరన్మెంటల్ ప్రైజ్. ఒమేగా బాల్. ముగ్గురు జట్లు ఒకేసారి వృత్తాకార పిచ్పై ఆడేలా కొత్త ఫుట్బాల్ ఫార్మాట్ను రూపొందించిన సంస్థ ఐఐటి మద్రాస్. ప్లాంట్ సెల్ సెంటర్. మొక్కలను పెంచకుండానే వాటి కణాల నుండి పోషకాలను తయారుచేసే ఎక్సలెంట్ సెంటర్ ఎక్కడ ఏర్పాటుకానుంది? చెన్నై, ఐఐటి మద్రాస్ మరియు హెర్బలైఫ్. హైస్పీడ్ టన్నెల్. ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైస్పీడ్ అండర్ వాటర్ టన్నెల్ నిర్మిస్తున్న యాంగ్జీ నది ఏ దేశంలో ఉంది? చైనా. యాపిల్ నాయకత్వం. టిమ్ కుక్ తర్వాత యాపిల్ కంపెనీ కొత్త సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్న హార్డ్వేర్ నిపుణుడు జాన్ టర్నస్. బంగారు గని.
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ప్రారంభమవుతున్న భారతదేశపు మొదటి పెద్ద ప్రైవేటు బంగారుగని జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్. నేషనల్ పార్క్ వివాదం. ఇటీవల ఇకో సెన్సిటివ్ జోన్ నోటిఫికేషన్ రద్దు కారణంగా వార్తల్లో నిలిచిన కల్దల్ షేర్ జంగ్ సింబల్బారా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? హిమాచల్ ప్రదేశ్. చింత ఆందోళన. కేన్ బెత్వా నదీ అనుసంధాన ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆదివాసీలు మరియు రైతులు ఎక్కడ ఆందోళన చేపట్టారు? మధ్యప్రదేశ్లోని ఛత్తర్పూర్ మరియు పన్నా. ఆయిల్ రిఫైనరీ. రాజస్థాన్ ప్రభుత్వ భాగస్వామ్యంతో జైపూర్ సమీపంలో పచ్పద్ర వద్ద నిర్మిస్తున్న రాష్ట్ర మొదటి రిఫైనరీ పచ్పద్ర రిఫైనరీ. లోరియస్ అవార్డ్స్ 2026. స్పెయిన్కు చెందిన టెన్నిస్ స్టార్ కార్లోస్ ఆల్కరాజ్ స్పోర్ట్స్మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నారు. బుల్గేరియా ప్రధానమంత్రి. బుల్గేరియాలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన కొత్త ప్రధానమంత్రి రూమెన్ రాదేవ్. భారతీయ వీరుని గౌరవం. ఆఫ్రికా దేశమైన మలావీలో ఏ భారతీయ పాలకుని విగ్రహాన్ని ఆవిష్కరించారు? మహారాజా రంజిత్ సింగ్. జమునపండు మూలాలు. తాజా పరిశోధనల ప్రకారం జమునపండు యొక్క పుట్టుక మరియు అభివృద్ధి కేంద్రం భారతదేశం. చెస్ గ్రాండ్ మాస్టర్. పశ్చిమ బెంగాల్కు చెందిన అరణ్య ఘోష్ భారతదేశపు 95వ చెస్ గ్రాండ్ మాస్టర్గా నిలిచారు. సృజనాత్మకత దినోత్సవం. ప్రతి ఏటా ఏప్రిల్ 21న జరుపుకునే అంతర్జాతీయ దినోత్సవం వరల్డ్ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ డే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్. మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ విజిట్ srmtutors.in వెబ్సైట్. ఫ్రీగా రోజువారీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఇంకా జీకే బిట్స్, డైలీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్